నెక్స్ట్ ఇక హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అండ్ ఎంఐఎం అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు సార్ ప్రధానంగా. సో మొత్తం 112 మంది సభ్యులు, బీజేపీ బలం 27, ఎంఐఎం 49, బీఆర్ఎస్ 23, కాంగ్రెస్ పార్టీ 13. అందరికంటే తక్కువ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి పోటీలో లేము అంటూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు. మరి బీజేపీ బలం ఏంటి అండ్ బీజేపీ బీఆర్ఎస్ రెండు కుమ్మక్కయ్యాయి అనేది కాంగ్రెస్ నాయకుల వాదన సార్. సో ఎవరికి కూడా బలం లేదు అంటే ఆ ఫిగర్స్ కరెక్ట్ కాదో చూడాలి. ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చేవరకు ఏంటంటే కార్పొరేటర్లతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా ఓటేయచ్చు. స్థానిక ఈ లోకల్ బాడీస్ కిందికి వస్తారు, అది వెరిఫై చేయాలి. మరి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లకు కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా చూడాలి. అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన గణాంకాలు. సో బట్ ఏదైనా ఒకటి మాత్రం నిజం, ట్రెండ్ ఫర్గెట్ అబౌట్ ద ఫిగర్స్, ట్రెండ్ మాత్రం నిజం. ఏ పార్టీకి సొంతగా మెజారిటీ లేదు. ఈ స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ లేదు, అంతవరకు నిజం. సో ఉన్నంతలో ఎంఐఎం ఇస్ ద సింగిల్ లార్జెస్ట్ ఈ కాన్స్టిట్యున్సీలో. అంటే ఇది హైదరాబాద్ లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ. ఈ హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గంలో ఎంఐఎంకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎంఐఎంకి ఉంది. ఇక మీకు మిగతా పార్టీలకు వచ్చే వరకు ఎవరికీ లేదు. సో అందులో అనుమానం లేదు. సో ఏదైనా ఎంఐఎంకు కాంగ్రెస్ బీఆర్ఎస్ మద్దతు అన్నా ఇవ్వాలి, లేకపోయినా వాళ్ళు అబ్స్టైన్ అయినా ఎంఐఎం గెలుస్తుంది, వాళ్ళు మద్దతు ఇచ్చినా ఎంఐఎం గెలుస్తుంది. ఎంఐఎంను ఓడించాలి అంటే మిగతా పార్టీలని ఏకమైతే ఓడిస్తారు. సో హైదరాబాద్లో ఉన్న పొలిటికల్ కాంపోజిషన్ రీత్యా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు ఏకమయ్యే అవకాశమే లేదు కనుక క్లియర్గా ఎంఐఎం గెలిచడానికి స్కోప్ ఉంటుంది. సో ఎంఐఎంకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఎంఐఎం ఎవరు అధికారం ఉంటే వాళ్ళతో కలిసి ఉంటుంది. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్తో కలిసి కేసీఆర్కు బి టీమ్గా పనిచేశాడు ఓవైసీ. అంతకుముందు 10 ఏళ్ళు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నారు. అందువల్ల ఎంఐఎం స్వభావమే ఎవరు రాష్ట్రంలో అధికారం ఉంటే వాళ్ళతో కుమ్మక్కవుతారు. రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీ కూడా ఎంఐఎంతో కుమ్మక్కవుతుంది. అందువల్ల ఇందులో బీఆర్ఎస్ అదే పనిచేసింది, కాంగ్రెస్ అదే పనిచేసింది, అంతకుముందు కాంగ్రెస్ అదే పనిచేసింది. అందువల్ల ఇప్పుడు ఎంఐఎంకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వవచ్చు అని వార్తలు వస్తున్నాయి. ఈవెన్ వాళ్ళు మద్దతు ఇవ్వక బహిష్కరించినా కూడా నీకు ఆటోమేటిక్గా ఎంఐఎంఏ గెలుస్తుంది. సో బీజేపీకి ఏ రకంగా చూసినా బలం లేదు. అయినా బీజేపీ ఎందుకు పోటీ పెట్టిందంటే ఒక మెసేజ్ ఇవ్వటానికి పోటీ పెట్టింది. ఏంటి ఆ మెసేజ్ అంటే వీ విల్ నాట్ ఎలో ఎంఐఎం టు విన్ అన్కంటెస్టెడ్. అంటే ఏకగ్రీవంగా పోటీ లేకుండా ఎంఐఎంను గెలిపించడం తమకు ఇష్టం లేదు అని తన యాంటీ ఎంఐఎం పొలిటికల్ నరేటివ్ను హైదరాబాదులో ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేది బీజేపీ లక్ష్యం. ఎందుకంటే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకు ప్రధాన ప్రత్యర్థిగా ఎంఐఎం చూస్తారు కనుక ఈవెన్ తెలంగాణ రాజకీయాల్లోనే ఓవైసీల భుజాల మీద తుపాకులు పెట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్లు బీజేపీ కాలుస్తూ ఉంటుంది. మీకు అమిత్ షా జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మీకు ఆ రోజుల్లో అనేవాడు చూడండి, కార్ స్టీరింగ్ ఓవైసీకే పాస్ అయ్యాయని. కార్ స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉంది అని అమిత్ షా ఎప్పుడు విమర్శించేవాడు. సో అందువల్ల మీకు బీజేపీ పొలిటికల్ నరేటివ్లోనే యాంటీ ఎంఐఎం పాలిటిక్స్ అనేది కీలకం. సో అందువల్ల ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా యాంటీ ఎంఐఎం పొలిటికల్ నరేటివ్ను జనంలోకి తీసుకెళ్లడం అనేది బీజేపీ రాజకీయ లక్ష్యం. గెలవడం లక్ష్యం కాదు. గెలిచే అవకాశం లేదన్న సంగతి అందరికీ తెలుసు, బీజేపీ కూడా తెలుసు. సో గెలుస్తుంది అని పోటీ చేయడం, మా మిత్రుడు గౌతమ్ రావు పోటీ చేస్తున్నాడు కానీ గెలుస్తాడని కాదు, కానీ బట్ దే వాంట్ టు గివ్ ఏ కాంటెస్ట్. సో రాజకీయాల్లో గెలవడానికే పోటీ చేయరు. రాజకీయాల్లో ఒక రాజకీయ సంకేతాన్ని పంపడానికి, ఒక రాజకీయ సందేశాన్ని పంపడానికి కూడా పార్టీలు పోటీ చేస్తాయి, చేయాలి కూడా. అందువల్ల బీజేపీ స్ట్రాటజిక్గా తీసుకున్న నిర్ణయం కరెక్ట్. అది ఓడడం తర్వాత సంగతి, ఎలాగో గెలవరు కానీ గెలవడానికే పోటీ చేయరు. ఓడిపోయినానికైనా పోటీ చేస్తారు. ఆ ఓడిపోవడం ద్వారా కూడా సంకేతాన్ని పంపుతారు. రెండవ సంకేతం ఏం పంపుతున్నారంటే ఎంఐఎంతో బీఆర్ఎస్ కాంగ్రెస్లు కుమ్ముక్కయ్యాయి, ఎంఐఎంను ఓడించే కృషిలో భాగం కావడం లేదు, వీళ్ళందరూ ఎంఐఎంతో ఏదో ఒక అవగాహన ఉంది అనేది బీజేపీ చెప్పదలుచుకుంది. ఎందుకంటే రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంకు ఫర్ అండ్ ఎగనెస్ట్గా పోలరైజేషన్ కనుక హైదరాబాద్లో జరిగితే అది బీజేపీకి అడ్వాంటేజ్గా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇందుకు ఉదాహరణ.
మీకు జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా కూడా తన అంతకుముందు 99 సీట్స్ ఏమో గెలుచుకుంటే భారీగా తగ్గాయి. బీజేపీ సీట్లు భారీగా పెరిగాయి, ఊహించిన దానికన్నా ఎక్కువ పెరిగాయి. కారణం ఏంటంటే ఆ పోలరైజేషన్ సక్సెస్ఫుల్గా బీజేపీ తేగలిగింది. ఎంఐఎం అనుకూల వ్యతిరేక పోలరైజేషన్ కనుక హైదరాబాద్లో జరిగితే దాంట్లో పొలిటికల్ అండ్ పొలిటికో రిలీజియస్ మొబిలైజేషన్ అది హైదరాబాద్కు ఉన్నటువంటి సోషల్ కాంపోజిషన్ రీత్యా, హైదరాబాద్కు ఉన్న హిస్టరీ ఆఫ్ రీత్యా కూడా ఆ పోలరైజేషన్ కనుక తేగలిగితే బీజేపీకి అడ్వాంటేజ్గా ఉంటుంది. కాంగ్రెస్ను బీఆర్ఎస్ను కార్నర్ చేస్తానికి వీళ్ళకు ఓటేసినా ఎంఐఎంకి ఓటేసినట్లే, చూడండి ఎంఐఎం గెలుపుకు వీళ్ళు దోహదం చేశారు అన్న ఒక స్ట్రాంగ్ పొలిటికల్ నరేటివ్ను పంపించడం కూడా బీజేపీ లక్ష్యం. అందువల్ల ఈ రెండు కూడా వ్యూహాత్మక లక్ష్యాలు. రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఒక వ్యూహాత్మక లక్ష్యాలు. అందువల్ల జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు వస్తుంది కనుక దీన్ని ఒక వ్యూహాత్మకమైన పోటీగా బీజేపీ తీసుకుంటోంది. అందువల్ల గెలవడం ఓడడం అనేది అంత ఇంపార్టెంట్ కాదు, ఎలాగో ఓడుతారు. కానీ ఓడినా కూడా ఆ సందేశం మాత్రం చాలా సమర్థవంతంగా బీజేపీ పంపించగలదు.